హాయ్ గైస్, మిత్రమండలి మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక ఆ మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్. నాకైతే ఫుల్ కామెడీగా అనిపించింది, మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. సో స్టార్టింగ్ ఒక 20 minutes అయితే లాగ్ గా అనిపించింది చిన్నగా. అక్కడి నుంచి అయితే మూవీ పికప్ అయ్యి కామెడీ అక్కడి నుంచి వేరే లెవెల్ గా అయితే వస్తుంది అనమాట. ఒక స్లో పాయిజన్ టైప్ లో అయితే వెళ్తూ ఉంటది. అసలు మూవీలో సపోర్టింగ్ రోల్స్ పరంగా వచ్చేస్తే వీటీవీ అండ్ గణేష్ గారు గానీ అండ్ వెన్నెల కిషోర్ గారు గానీ సత్య గారు గానీ తనకి వీళ్ళు అనుకున్న నేను ఇంతమందిని పెట్టేసరికల్లా ఎక్కడైనా డ్రాగ్ అవుతుంది అనుకున్నానులే, కానీ ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ఏదైతే ఉందో డైరెక్టర్ గారు బాగా అసలు స్క్రిప్ట్ డిజైనింగ్ కానీ ఏదైనా బాగా డిజైన్ చేశారు. నేనైతే బాగా నవ్వుకున్నాను. అసలు వేరే లెవెల్ కామెడీగా అనిపించింది. స్టార్టింగ్ ఒక 20 minutes లాగ్ అనిపించిందిలే, కానీ అదర్వైజ్ అక్కడి నుంచి మూవీ మొత్తం కూడా ఒక మంచి పికప్ గా అయితే వెళ్తూ ఉంటది అనమాట. అసలు కామెడీ ఉంది చూడండి, వేరే లెవెల్ గా అనిపించింది. మూవీ స్టార్టింగ్ ఇంట్రో అయితే ఇంకా వేరే లెవెల్ గా అనిపించింది అనమాట. అసలు వీటీఎన్ గణేష్ గారికి అయితే వేరే లెవెల్ గా అనిపించింది అనమాట. ఆయన క్యారెక్టర్ అసలు మామూలు ఇంకా అసలు అల్టిమేట్ కామెడీ అని చెప్పొచ్చు. ఇక సత్య గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని వేరే లెవెల్ కామెడీగా వర్కౌట్ అయింది అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్, నాకైతే బాగా నచ్చేసింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సో గణేష్ గారు వచ్చేసి ఆయనకు ఒక క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంటది అనమాట. సో వాళ్ళ క్యాస్ట్ మీద అపరీతమైన ప్రేమ ఉంటది. సో అదేంటి అంటే ఒక కామెడీ టైప్ రోల్ లాగా అయితే ఉంటది అనమాట. సో ఆయన డాటర్ వచ్చేసి ప్రియదర్శి గారిని అయితే లవ్ చేస్తుంది, అదర్ క్యాస్ట్ అనమాట. సో ఆ లవ్ స్టోరీతో కూడిన వాళ్ళ ఫ్రెండ్స్ పడే బాధలు, ఆ కామెడీ చేసింగ్, మొత్తానికి ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే అసలు కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పి ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళకి ఉన్న డైలాగ్స్ కానీ అసలు ఆ కామెడీ ట్రాక్స్ ఏదైతే ఉందో ఒక ఫ్లో లో అయితే వెళ్ళిపోతూ ఉంటది అనమాట. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను గైస్ మూవీ అయితే. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉంటదంటే సో మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రోతో మొదలయ్యి గణేష్ గారి ఇంట్రో ఆయన కామెడీతో మొదలవుతుంది అనమాట. సో ఇక మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఏంటి అంటే ప్రియదర్శి వాళ్ళ ఫ్రెండ్స్ హీరోయిన్ ఎమ్మట పడే ఆ లవ్ స్టోరీ ట్రాక్ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉంటది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఉండే ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా కామెడీగా ఒక మంచి హైప్ లో అయితే వెళ్తూ ఉంటది అనమాట. నాకు మామూలుగా అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సో వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో హీరోయిన్ వెంట పడుతూ ఉంటారు. సో అనుకోని ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వేరే లెవెల్ ట్విస్ట్ ఇస్తుంది అనమాట ప్రియదర్శి గారికి. అదొక మంచి వేరే లెవెల్ కామెడీగా అయితే అనిపిస్తుంది అనమాట. అంటే రొటీన్ గా ఉన్నా కూడా బాగుంటది గైస్. ఇక సెకండ్ హాఫ్ ఉంటది. సో ఫస్ట్ హాఫ్ కన్నా ఇంకా వేరే లెవెల్ కామెడీగా అయితే నడుస్తుంది అనమాట. ఆ చేజింగ్, వేరే లెవెల్ ఇంట్రాగేషన్, మధ్యలో సత్య గారు వచ్చే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే రోల్ మామూలు కామెడీ అయితే జరగదు అనమాట. సెకండ్ హాఫ్ ఇంకా హైగా జరుగుతుంది. ఇక క్లైమాక్స్ ఉంది చూడండి, అసలు అదొక సింపుల్ వేలో వెళ్ళినా కూడా ఒక మంచి కామెడీ వేతో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మూవీ మొత్తం కూడా ఆ కామెడీ ఎక్కడ తగ్గేది లేకుండా ఒక లెవెల్లో అయితే కామెడీ అయితే మూవ్ అవుతూ ఉంటది. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్, ఒక మంచి ఫుల్ కామెడీ ప్యాకేజ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక సాంగ్స్, బీజిఎమ్స్ కూడా ఏదైతే ఉందో అది బాగుంది అనమాట. కత్తందుకో జానకి ఆ స్టార్టింగ్ అండ్ దాంతో పాటు ఆ బీజిఎమ్స్ కూడా మధ్యలో బాగున్నాయి. ఒక మంచి టైమింగ్ లో అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ప్రియదర్శి గారు వాళ్ళ ఫ్రెండ్స్ రోజు లడ్డు గారి క్యారెక్టర్ కానీ అండ్ మొత్తం నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే లెవెల్ అనమాట. అసలు అల్టిమేట్ కామెడీ అని చెప్పొచ్చు. ఇక సత్య గారి ఇంపార్టెంట్ క్యారెక్టర్, గణేష్ గారి టైమింగ్, వెన్నెల కిషోర్ గారి టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మూవీకి వీళ్ళే పెద్ద ప్లసెస్ అనమాట. అండ్ దాంతో పాటు సో ఫస్ట్ హాఫ్ ఒక మంచి కామెడీతో రన్ అవుతుంటది. స్టార్టింగ్ ఒక 20 minutes లాగా అంతేలే కానీ వేరే లెవెల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ అయితే ఆ చేజింగ్, ఆ కామెడీస్ మొత్తం వేరే లెవెల్ గా అయితే అనిపించింది అనమాట సెకండ్ హాఫ్. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఒక 20 minutes లాగా అనిపించింది, అక్కడక్కడ కొద్దిగా క్లమ్జీగా అనిపించింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే గైస్, నాకైతే బాగానే నచ్చేసింది. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.1 అయితే ఇస్తున్నాను గైస్.